ఈ గుడి పోతంపేట మున్సిపల్ గారి కుటుంబానికి చెందిన చింతాలమ్మ అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు. ఈ గుడి మా తాతగారు అంటే జగ్గమ్మ అని ఆయన 150 సంవత్సరాల క్రితం దీన్ని కట్టడం జరిగింది. అంటే ఆయన తర్వాత మేము 5వ తరం వాళ్ళం. 4వ తరం వాళ్ళకి చెందిన కొంతమంది పెద్దలు 2018లో ఈ గుడిని పునర్నిర్మాణం చేసి పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నేటికి 8 సంవత్సరాలుగా వార్షికోత్సవం జరుపుతున్నాం. మీరు వచ్చి చూసుకుంటే కుంకుమ పుట్లు ఉంటాయి అని అంటే అప్పుడు వాళ్ళు వచ్చి చూశారు. జద్దు కూడా చనిపోయింది. అక్కడే చనిపోయిన పక్కనే పసుపు కుంకుమ ఉండేది అనమాట. ఉండిన తర్వాత అప్పుడు ఏడు చేశారంటే వీళ్ళందరూ కలిసి చింతాల తల్లితో మేము వచ్చాం కాబట్టి మేము ఆ చింతాల తల్లిని ఎత్తిరించి కట్టాలనేసి జగ్గమ్మ తాత కట్టించాడు. రామస్వామి తాత కొడుకు జగ్గమ్మ తాత కట్టించి కోనామ తీయించి ఆ కోనామ దగ్గర ఎన్నో 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 గచ్చులతోటి బియ్యాలు అవి వచ్చి భోజనాలు పెట్టి ఇవన్నీ చేసిన తర్వాత జగ్గమ్మ తాత ఈ గుడి కట్టారు. మాది పోతపేట గ్రామస్తులమైన మేము కంచరపల్లి ఉంటున్నాం. ప్రతి సంవత్సరం ఏ కారణం ఏదైనా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే టైం వచ్చినప్పుడు ఇక్కడ కుటుంబ సభ్యులు అందరం కలిసి ఇక్కడ వస్తాం. ఆ తల్లి చాలా చల్లగా మమ్మల్ని చూడబట్టి చాలా ఆనందంగా ఈ సంవత్సరం ఎక్కడున్నా సరే కుటుంబం అందరూ కలిపి చాలా సంతోషంగా ఆనందంగా జరుపుకుంటున్నాం. ఈ తల్లి చాలా శక్తివంతమైన తల్లి. నిదర్శనం ఏంటంటే ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఉండని చెప్పి మమ్మల్ని చాలా చక్కగా కాపాడుతుంది. చింతాలమ్మ తల్లి అమ్మవారు మా పోతంపేట గ్రామ దేవత ఆలయం మా ఇంటి ఎదురుపోయినటువంటి చింతాలమ్మ తల్లి అమ్మవారి 8వ వార్షికోత్సవ సందర్భంగా మేమందరం మా కుటుంబ సభ్యులు అలాగే మా గ్రామ ప్రజలందరూ కూడా కలవడం జరిగింది. ఒక వేదిక మీద కలిసి అమ్మవారికి పూజా పునస్కారాలు చేసి అమ్మవారి ప్రసాదాలు స్వీకరించడం జరిగింది. అయితే ఈ గుడి చరిత్ర 150 సంవత్సరాల క్రితం జగ్గన్నపాత్రుడు అనే తాతగారు మా పూర్వీకులు ఈ గుడిని ప్రతిష్ఠ చేశారు. దాని తర్వాత 2018 సంవత్సరంలో మా తదనంతరం మా ముందు తరం పెద్దవాళ్ళందరూ దీన్ని మేము ఎవ్రీ ఇయర్ ఈ పండుగ చేస్తూ ఉంటాము. అండ్ ఈ పండగకి మేము ఏమన్నా ఎగ్జామ్స్ అన్నీ పోస్ట్పోన్ చేసుకొని మా వర్క్స్ మేము పక్కన పెట్టుకొని మేము వచ్చి చేస్తాము. అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత మా ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ అందరూ కలిసి హ్యాపీగా టైం స్పెండ్ చేసుకొని హ్యాపీగా ఫొటోస్ తీసుకుంటూ అమ్మవారిని కొద్దిగా ప్రే చేసుకుంటూ హ్యాపీగా స్పెండ్ చేసుకొని వెళ్తాం. ఇలాగా ఆచారం అనేది లేకపోతే మాకు మా కజిన్స్కి మేము ఎవరమో కూడా తెలీదు. కానీ మేమందరం కలిసి ఎవ్రీ ఇయర్ కలిసి ఫ్యూచర్లో కూడా ఎన్ని సంవత్సరాలైనా ఇది మేము కంటిన్యూ చేయాలని ఇది మేము ఇంకా మాది గజపతినగరం అండి. మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి మెంటర్లో చదువుకునే వాళ్ళం. మేము 20 years బ్యాక్ ఫ్రెండ్షిప్ మాదంతాను. అయితే ఎవ్రీ ఇయర్ కూడా మా ఫ్రెండ్ జగన్ వాళ్ళు ఇక్కడ వాళ్ళ ఇలవేల పైన చింతాలమ్మ తల్లి ఫెస్టివల్ చేస్తూ ఉంటారు. అయితే మాకు ఒక సంవత్సరం మేము గెట్ టుగెదర్లో కలవడం జరిగింది. అలాంటప్పుడు తను అమ్మవారి గురించి చెప్పటం, ఆవిడ మహిమల గురించి చెప్పటం, ఎంతలాగా ఇలవేలుపుగా కొలుస్తారో అవన్నీ చెప్తుంటే మాకు చాలా యాంగ్జైటీగా ఉండేది. మేము కూడా రావాలనిపించేది, చూడాలి, ఒకసారి చూసి మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక్కడే మీట్ అవ్వాలి. ఆ విధంగా అనమాట మేము చాలా ఎక్సైట్మెంట్తో ఫీల్ అయ్యి లాస్ట్ ఇయర్ వద్దాం. నేను జగన్ వాళ్ళ స్కూల్ మీట్ అనమాట. నాకు ఫాస్ట్ 2 years నుంచి అమ్మవారికి మీద బాగా కనెక్ట్ అయిపోయాను నేను చెప్పాలంటే. తను ఏంటంటే లాస్ట్ ఇయర్ ఒకసారి ఇలాగే ఫెస్టివల్ చేస్తున్నాం, వాళ్ళు ఇంటి వాళ్ళు పని ఫెస్టివల్ చేస్తున్నాం అని అంటే వచ్చాను. నాకైతే చాలా నమ్మకం, అంటే ఏమో నేను అనుకునేవి చాలా నాకు జరిగాయి అని చెప్పేసి మళ్ళీ ఈ సంవత్సరం నేను మొక్కు తీర్చుకోవడం కోసం హైదరాబాద్ నుంచి నేను ఇక్కడికి వచ్చాను యాక్చువల్గా. FTP న్యూస్ లో యాడ్స్ పొందాలి అనుకుంటే వెంటనే సంప్రదించండి 9573621009.